ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. ఆయనకి తెలుసు, ఆయన మహాజ్ఞాని. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాడు? ఆకాశమా ఆలకించు, భూమి అంటే భూమి ఆకాశాలు వింటున్నాయి. ఎవరి మాట? దేవుని మాట. భూమి ఆకాశాలు వింటున్నాయి దేవుని మాట. మీకు చిన్న సంఘటన చెప్తాను. రాజు అయిన హిజ్కియా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పొండు పుట్టింది. రాజు అయిన హిజ్కియా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పొండు పుట్టింది. ప్రవక్త వెళ్ళి, రాజా, ఈ పుండు పుట్టడానికి కారణం నీకు మరణం సంభవించడానికి అన్నాడు. మరణము రావడానికే ఈ పుండు పుట్టింది, దీంతో నీకు మంచం మరణం తప్పదని చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత దేవుడు ఆ ఏడుపుని చూసి మళ్ళీ యెషయాని పిలిచేమన్నాడంటే, మరోసారి వెళ్ళి ఆ రాజు మహం గోడకు తిప్పుకొని ఏడుస్తున్నాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పి అన్నాడు. అప్పుడు యెషయా వెళ్ళి, రాజా, మొహం గోడకేసుకొని ఏడుస్తున్నావని దేవుడు చూచాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు అన్నాడు. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? అంతే. కాబట్టి అట్టి మహోన్నతులైన దేవుడు ఏం చేశాడు అంటే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పాడు. అప్పుడు వెళ్ళాడు. వెళ్ళి, ఏడకయ్యా, నీ ఏడుపు చూసి దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని చెప్పినప్పటికీ గ్యారంటీ ఏంటని అడిగాడు. ఎవరు? 15 సంవత్సరాలు ఆయుష్ నాకు ఇచ్చాడు అనడానికి గ్యారంటీ ఏంటి అని అంటే దేవుడు మళ్ళీ చెప్పాడు, అయ్యా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావని ఇది ఆ రాజుకు చెప్పితే గ్యారంటీ అడుగుతాడండి అన్నాడు. అప్పుడు సూర్యుని యొక్క ఎండ నీడ గడియారపు గోడ మీద నుండి మెట్ల మీద పడుతుంది కదా, 10 మెట్లు వెనక్కి సూర్యుడు వెళ్తాడని చెప్పి నీడ తగ్గుతుందని చెప్పి అన్నాడు. అప్పుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? సూర్యునికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? వెనక్కి వెళ్ళాడు. చరిత్రలో ఖగోళ శాస్త్రజ్ఞులు లెక్క పెడితే సూర్యుడు ఒక పూట సూర్యుడు వెనక్కి వెళ్ళినట్లు, అదే యెహోషువ యుద్ధం చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఒక పూట నిలబడిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే సూర్యుడు ఎవరి మాట వింటున్నాడు? చంద్రుడు ఎవరి మాట వింటాడు? భూమి ఎవరి మాట వింటుంది? ఆకాశం ఎవరి మాట వింటుంది? మనుషులే దేవుని మాట వినట్లేదు. మనుషులకి నిర్లక్ష్యం ఎక్కువై, తిండి ఎక్కువై, కొవ్వు ఎక్కువై, బలిసి మదం ఎక్కి మత్తొచ్చి ఎవరి మాట వినట్లేదు. అదనమాట. ఇవేవి మీకు తెలుసా? భూమికి కొవ్వు పట్టదు. భూమికి కొవ్వు ఉండదు, మదం ఉండదు, మత్తు ఉండదు. ఎవరికి ఉంటాయి ఇవన్నీ? మనుషులకు ఉంటాయి. మళ్ళీ మనుషులకి సమస్తం ధారాళంగా దయచేస్తున్నాడు ఎవరు? దేవుడు. ఆయన మర్చిపోవడానికే మళ్ళీ ఇవన్నీ. కాబట్టి ప్రకృతి అంతా దేవుని మాట మీద నడుస్తుంది. ప్రకృతి అంతా దేవుని మాట మీద నడుస్తుంది. మనిషే దేవుని మాట వినట్లేదు. వినని మనుషులకి పాఠం. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను చెప్పలేదు, కానీ ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను చెప్పగలను. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట కంటే మీరు ఎవరి మాట విన్నా శాపమే. దేవుని కంటే ఎవరిని హెచ్చించినా శాపమే. దేవుని స్థానంలో దేవుని తెచ్చిపెట్టుకున్న శాపమే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో కానాను దేశానికి నడిచి వస్తున్నప్పుడు మమ్మల్ని నడిపించిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు దేవుడు కావాలని అడిగితే అహరోను, వెండి మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని చెప్పి బంగారంతో ఏం చేశాడు? బంగారంతో దూడం తయారు చేశాడు. ఇవాళ ప్రతి గుడి దగ్గర ఎద్దులు ఉంటాయి, చూసారా? రాతితో దేన్ని చేస్తారు? నందిని చేస్తారు. బంగారము నందిని చేయడానికి. కాబట్టి ఏం జరిగింది అంటే మాకు దేవుడు కావాలని కోరారు. అప్పుడు దేవుడు కావాలని కోరితే ఆయనే దేవుడిని బొమ్మను చేసి, నందిని చేసి, ఎద్దుని చేసి ఇచ్చి, ఓ ఇశ్రాయేలు, ఇదిగో మీ దేవుడు, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని చెప్పి ఎద్దుని వారికి ఇచ్చాడు. ఆ ఎద్దు పూజ అప్పటి నుండి భారతదేశానికి వచ్చేసింది. మన దేశంలో కూడా ప్రతి గుడిలోనూ గుడి ముందేముంటాయి? ఆ ఎద్దులు ఉంటాయి. ముందెళ్ళి వెంటనే దేని మీద చేయేస్తున్నారు?
ఆ ఎద్దు చేయి మీద చేసి నెత్తి మీద వేసుకుంటారు. అది ఎద్దది. అదే చెప్పాలనుకున్నాను. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, నేను విమర్శించట్లా. అదేంటి అంటే జస్ట్ ఒక ప్రాణి, ఒక జంతువు. అది ఆవైనా, ఎద్దైనా, పందైనా, కోడైనా, కుక్కైనా, ఇంకా ఏదైనా సరే అది ఒక ప్రాణి. ప్రాణం ఉన్న వస్తువుని దేవుని స్థానంలోనికి తీసుకురాకూడదు. అవి ప్రాణులు మాత్రమే. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, సృష్టి ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. మనుషులు ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట వినట్లేదు. మీకు ఒక ప్రశ్న, ఈ సృష్టిని ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఈ సృష్టిని ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభుగా ఉన్నప్పుడు చేయలేదు, దేవుడిగా ఉన్నప్పుడు చేశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఎవరు చేశారు ఈ సృష్టిని? ఈ సృష్టిని చెయ్యాలన్న ఆలోచన ఏమో తండ్రిది. దాన్ని చేసే పని ఎవరికి అప్పచెప్పాడు? కుమారుడు అంటే యేసు ప్రభువుకి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆయన కుమారుడు కాడు, దేవుడే. చేసినప్పుడు ఆయన యేసు కాడు, దేవుడే. పుట్టిన తర్వాత యేసు, పేరు పెట్టిన తర్వాత యేసు. ఓకేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేస్తేవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉండవు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పాడు. కాబట్టి ప్రభువాని ఇక్కడ ఉంది కదా పెద్ద అక్షరాలతో. ప్రభువాని ఇక్కడ పెద్ద అక్షరాలతో ఉన్నది యెహోవాను ఉద్దేశించి రాసింది కాదు. ఆ ప్రింటింగ్ తప్పుపడింది. ఇక్కడ తండ్రి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు 5వ వచనం నుండి. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నానని తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుమారుడి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అనే మాట కూడా ఎవరికి సంబంధించింది? కుమారుడికి సంబంధించిందే. ఓకేనా? ప్రభు అనే మాట ఎవరికి సంబంధించింది? కుమారుడికి సంబంధించింది. అప్పుడు కుమారుడిని ఏమన్నాడంటే, నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి. ఆది యందు భూమికి పునాది వేసినాడు ఎవరో? యేసు ప్రభు. ఆది యందు భూమికి పునాదులు వేసిన వాడు ఎవరు? యేసు ప్రభు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక వేసాడండి. ఈ ప్రింటింగ్ వేసిన వాళ్ళకి దేవుని సంకల్పం తెలియదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసారండి అక్షరాలు. ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన ఎబ్రీ పత్రిక కూడా వేశారు. పాయింట్ అర్థమైందా? రాత్రి ఒక ఆయన నాకు ఫోన్ చేసి, యెహోవా అని పేరు కొత్త నిబంధనలో లేదు, ఆ స్థానంలో ప్రభు అని వేశాడు, మనం అనొచ్చు అన్నాడు. నేను అంటాను, మరి ప్రభు అని వేసాడు కదా, యెహోవా అని అనకుండా నువ్వు ప్రభు అని పిలుస్తావా దేవుడిని అన్నాను. పిల్ల అన్నాడు. మరి ఎందుకు వేసాడు అంటే, నీకు ప్రభువా? క్రైస్తవులకు యెహోవా ఒక ప్రభు, యేసు ఒక ప్రభు, ఇద్దరు ప్రభువులు ఉన్నారా అని అడిగితే సౌండ్ లేదు. కాబట్టి స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ఆయన అంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సర్వ సృష్టికి సృజించినప్పుడు ఆదిలో ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వమును ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. అవునా? సృజించిన వాడెవరో? సృజించిన వాడెవరో అంటే యేసు ప్రభు. అయితే అప్పుడు యేసు ప్రభు కాదు, యేసు కాదు, ప్రభువు కాదు, క్రీస్తు కాదు. అప్పుడు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. దేవుడుగా ఆయన సృష్టిని చేశాడు. కీర్తనల గ్రంథం 32
102, 25, 27 వచనాలు. కీర్తనల గ్రంథం 102, 25, 27 వచనాలు. ఆది యందు నీవు భూమికి పునాది వేశావు, ఆకాశాలు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడు, నీ సంవత్సరములకేమి లేదు, అంతము లేదని ఎవరెవరి గురించి చెప్తున్నారు? దేవుడు ప్రభు అయిన క్రీస్తు గురించి చెప్తున్నాడు. అంటే సృష్టి చేసింది ఎవరు? సృష్టికి పునాదులు వేసింది ఎవరు? సృష్టిని నిర్మించింది ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు, సృష్టికర్త. ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్త. ఈ సృష్టిని సృజించాడు. ఇప్పుడు సృష్టికర్త సృష్టిలోనికి వచ్చాడు, రాలేదా? సృష్టికర్త ఎందులోకి వచ్చాడు? సృష్టించే పని అయిపోయింది, ఇప్పుడు రక్షించే పని చేయడానికి వచ్చాడు. సృష్టించే పని అయిపోయింది, సృష్టి అంతా చేసేసాడు. ఈ సృష్టి చేసిన తర్వాత మానవుడిని చేశాడు. మానవుడు పాపంలో పడ్డాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం మరణాల్లో నుండి మానవుడిని విడిపించడానికి ఆయన ఏమయ్యాడు? రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. కాబట్టి సృష్టికర్త ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సృష్టిలోకి వచ్చాడు, శరీరంతో వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, రైట్, ఆ వాక్యం ఏమైపోయాడట? ఆ వాక్యమే శరీరాన్ని ధరించి వచ్చాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంటే ఏ వాక్యమై ఉన్నవాడు దేవుని దగ్గర ఆది యందు దేవుడై ఉన్నాడు. ఆయన ఈ సృష్టి అంతటిని ఏం చేశాడు? సృష్టించాడు. సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన ఎందులోకి వచ్చాడు? సృష్టిలోకి వచ్చాడు. సృష్టిలోకి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. శరీరాన్ని ధరించాడు. దేన్ని ధరించాడు? శరీరాన్ని ధరించాడు, శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభు ఆది యందు ఏమై ఉన్నాడు? దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అయితే కలిగిన తర్వాత సృష్టిలోనికి ఆయనకి రావాల్సిన అవసరం వచ్చింది కదా, సంకల్పాన్ని బట్టి. ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. వచ్చాడా? మనుషు కుమారుడు అని పిలిపించుకున్నాడా? నరవతారయ్యాడు, నరుడయ్యాడు. ఆ రకంగా యేసు ప్రభు భూలోకానికి శరీరాన్ని ధరించి వచ్చాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆయన ద్వారా సృజించబడినటువంటి సృష్టి ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. ఆ సృష్టి అంతటికి అధికారి అయి ఉండి సృజించిన ఆయన కూడా ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట వింటున్నాడు. కానీ ఎవరు ఆయన మాట వినట్లేదు? మనిషి ఆయన మాట వినట్లేదు. ఎంత భయంకరమో చూడండి. ఇప్పుడు ఆయన సృజించినటువంటి సృష్టి అంటే ఎన్ని భాగాలు? ఆకాశము, భూమి, జలము 3 భాగాలు, నరులు 4 భాగాలు, భూతాలుగా 5 భాగాలుగా 4. ఒకటి ఆకాశము, ఆకాశ వస్తువులు. ఆకాశ వస్తువులు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఉల్కలు, పాకు చుక్కలు, పాలపుంతలు, ఇంకా ఆకాశ మండలాలు, ఆకాశ మేఘాలు ఎన్ని ఉన్నాయో అదంతా ఆకాశంతో సంబంధించిందే. ఆకాశ వస్తువులే. భూమి మీద ఉన్నటువంటి వస్తువులు. భూ వస్తువులు ఏంటి? జంతువులు, పురుగులు, భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, ఖనిజాలు, లవణాలు, ఇవన్నీ భూ వస్తువులు. మరి జలం అంటే ఏంటి? జల వస్తువులు ఏంటి? మత్స్యములు, మకరములు, మొసళ్ళు, తాబేళ్లు, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు జలాల్లో కూడా ఉన్నాయి. తెలుసా మీకు? టీవీలో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఎప్పుడైనా చూసారా? టీవీలో సీరియల్ కంటిన్యూ చూస్తున్నారా? నేషనల్ జియోగ్రాఫిక్ చూస్తున్నారా? చూసినప్పుడు ఏమంటాయి అందులోనూ? ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు చూపిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి భయంకరమైన జంతువులు, క్రిములు, కీటకాలు,
ఎన్నో చూపిస్తుంటారు. ఇవన్నీ దేని మీద, ఎందులో ఉంటాయి? నీటిలో ఉంటాయి. ఆ తర్వాత నాలుగో భాగం ఎవరు? నాలుగో భాగం ఎవరంటే నరులు. ఈ నరులు ఎవరి చేత సృజించబడ్డారు? దేవుని చేత సృజించబడ్డారు. నాలుగో భాగం నరుడు. అంటే నాలుగో భాగం నరుడు అంటే శరీరాలు. ఈ శరీరాలకి, ఆకాశానికి, భూమికి, జలానికి, ఈ శరీరాలకి సంబంధం ఉంది లేదా? భూమి మన శరీరానికి అవసరమేనా? ఆకాశం మన శరీరానికి అవసరమేనా? నీరు మన శరీరానికి అవసరమేనా? అలాగనమాట. భాగాలుగా 4, భూతాలుగా 5, పార్ట్లుగా 2, భూలోకము, పైలోకము. ఈ రకంగా దేవుడు ఏం చేశాడు అంటే, ఈ సృష్టి అంతటినీ సృజించినట్లు యేసు ప్రభువుకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ సృష్టి అంతా ఆయన మాట వింటుంది. ఎవరు ఆయన మాట వినట్లేదు? నరులు మాత్రమే మాట వినట్లేదు. నరులు మాత్రమే మాట వినట్లేదు. ఎలా వినట్లేదో చెప్పనా? స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని అన్నాడా లేదా? అనలేదా? మరి ఎందుకు తిరగబడుతున్నారు? నా పాయింట్ మీకు అర్థం అవ్వట్లేదా? తిరగబడడం అంటే మేము తగువాడలేదండి, కొడతానం ఏంటంటే కాదు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మీ భార్య అయినా, నా భార్య అయినా, ఏ ఇంట్లో ఏ స్త్రీ అయినా, ఎవరైనా, ఇక్కడ మా అమ్మని లేదు, నా భార్యని లేదు, నా కూతురని లేదు, మా చెల్లెలు లేదు, అందరూ గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ మా తమ్ముడు లేడు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇక్కడ నేనని లేదు, నా తమ్ముడని లేదు, మా బావని లేదు, మా బియ్యంకుడని లేదు. మా మగాళ్ళందరూ అంతే. ఏంటంతే? ఎర్రగించి చూస్తే నోరు మూయవలసిందే. ఇంకొక సిగ్నల్ కూడా ఇస్తారు, ఇంటికి పద అంటారు. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు, అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. పురుషులారా మీరు మీ భార్యలను, అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. అలాగే పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లికి తండ్రికి లోబడండి. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కానీ మనం వింటున్నామా? వింటున్నామంటే వింటున్నాం, వినలేదంటే వినలేదు. అంటే ఎవరమైనా సరే నేనేం చెప్తున్నాను అంటే, సృష్టి అంతా ఎవరి మాట వింటుంది? దేవుని మాట వింటుంది. నరులు మాత్రం ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట వినలేదు. ఇక్కడ సృష్టికర్త ఎవరి మాట వింటున్నాడు? సృష్టికర్త ఎవరో? సృష్టికర్త క్రీస్తు. సృష్టికర్త కూడా ఎవరి మాట వింటున్నాడు? తండ్రి మాట వింటున్నాడు. వినలేదా? అది యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు చదువుతున్నాం. ఆయన అంటాడట, నా మాట వినడం అంటే నా కోసం ప్రాణం పెట్టడం అన్నాడట. అప్పుడు ప్రాణం పెట్టే ఆ పరిస్థితులు ఎలాగుంటాయో, ప్రాణం పెట్టినప్పుడు ఆ సిచ్యువేషన్ యేసులోకి ఎలాగొస్తుందో అక్కడ చెప్పాడు. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. రైట్, ఇప్పుడు నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త రాశాడు. పాయింట్ అర్థమైందా? ఈ మాటలు యేసు ప్రభు చెప్తున్నట్టు ప్రవక్త రాశాడు. నాకు వినుబుద్ధి పుట్టించాడు, నేను వినకుండా తొలగిపోలేదు. ఒక శిష్యుడు ఎలాగైతే గురువు దగ్గర కూర్చొని వింటాడో, నేను అలాగ నా తండ్రి దగ్గర విన్నాను అని యేసు ప్రభు చెప్పే మాటలు ప్రవక్త రాశాడు. పాయింట్ అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు వింటున్నాడా లేదా? వింటున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఎవరితో సమానుడు? దేవుడితో సమానుడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేనికి కర్త? సృష్టికి కర్త, విశ్వాసానికి కర్త. అవునా? అంతటి వాడే ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? వినుబుద్ధి కలిగి ఉండి దేవుని దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రతి ఉదయమున విని నేర్చుకుంటున్నాడట. పాయింట్ అర్థం అవట్లేదా? ప్రతి ఉదయమున ఏం చేస్తున్నాడు? విని నేర్చుకుంటున్నాడు. అంతటి లోక రక్షకుడే, సృష్టికర్తే, సృష్టికి పునాదులు వేసినోడికే వినుబుద్ధి ఉంటే మనకే బుద్ధి ఉండాలి. ఏం సెలవిస్తాడా దేవుడు, ఏం చెప్తాడా దేవుడు అని మనం ఏం చేయాలి? వేగురు పడాలి, ఎదురు చూడాలి, ఆలకించాలి.
బైబిల్లో అనేక సార్లు ఏం రాసి ఉందంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ స్నేహితుల మాటలు వినకండి, చెడిపోతారు. పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళ మాటలు వినకండి, చెడిపోతారు. కాపురాలు చేసిన వారి మాటలు వినకండి, చెడిపోతారు. మీ చెవులో పోసిన వారి మాటలు వినకండి, చెడిపోతారు. బాగుపడాలంటే మనకు ఒక్కటే ఆధారం, ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. ఆల్రెడీ కొన్ని ఉదాహరణలు, కొన్ని సంఘటనలు జరిగాయి. దేవుని మాట విన్నోళ్ళు ఏమయ్యారో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు అంతటి వాడు ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట వింటున్నాడు. ఎలా వింటున్నాడు? ఇక్కడ రాశాడు 6వ వచనంలో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. యేసు ప్రభుని ఏం చేస్తారట? కొడతారు. కొట్టే టైంలో మనం ఏం చేస్తామంటే దాచుకుంటాం. ముఖం మీద కొట్టేస్తారని ముఖాన్ని దాచుకుంటాం, వీపు మీద కొట్టేస్తారని వీపు దాచుకుంటాం కదా. చెప్పండి. తల మీద కొట్టేస్తారని తల దాచుకుంటాం. యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నేను దాచుకోలేదు అంటున్నాడు. కొట్టువారికి ఏం అప్పగించాడట? నా వీపును అప్పగించేదని. వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించేదని. ఎక్కడ వెంట్రుకలు? చెంపల వెంట్రుకలట. ఎక్కడ వెంట్రుకలు తీస్తే బాధ ఉండదు, ఎక్కడ వెంట్రుకలు తీస్తే తీసి చూడండి, ఒక 2 వెంట్రుకలు, ప్రాణాలు పోతాయి. యేసు ప్రభు అన్నాడు చెంపల వెంట్రుకలు తీయడానికి వాళ్ళు వస్తారు, అప్పుడు నేనేం చేస్తాను? చెంప చూపిస్తాను అన్నాడు. చిన్న విషయం కాదు అది. 3వది ఏమన్నాడంటే ఉమ్ము వేయ వారికి, అవమానపరుచు వారికి నా ముఖమును దాచుకోలేదు. ఏం చేస్తాడట? ఉమ్ము వేయ వారికి. ఎక్కడ ఉమ్ము వేస్తారట? మాటలాడినప్పుడు ఉమ్ము తుల్లితేనే చిరాకు పడిపోతాం మనం. మాట్లాడుతున్నప్పుడు ఉమ్ము తుల్లినా, మాట్లాడుతున్నప్పుడు నోటి దుర్వాసన వచ్చినా మనం ఎంతో చిరాకు పడిపోతాం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? ఉమ్ము ఉయ్యడానికి వాళ్ళు వస్తే నేను రెడీగా ఉంటాను అన్నాడు. అవునా? ఉమ్ము వేయడం అంటే మీరేమనుకుంటారంటే ఎవరో ఒకరు వచ్చి తుప్పును ఊసేసి వెళ్ళిపోయారేమో అనుకుంటారు. ఒకరు కాదు, ఒక బ్యాచ్ తయారయ్యారు ఆయన హింసించడానికి, అవమానపరచడానికి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ముఖం మీద అలా ఊసేసి వెళ్ళిపో. దేవుడు చెప్పాడట దానికి నువ్వు రెడీ అంటే దానికి నేను సిద్ధమే. అవమానపరచడం అంటే చెంపల మీద కొట్టడం, అవమానపరచడం అంటే దేని మీద కొట్టడం? లెంపకాయలు కొట్టడం, చెంపకాయలు కొట్టడం. దానికి నేను సిద్ధమే. ఉమ్ము వేసుకోవడానికి నేను సిద్ధమే. చెంపల వెంట్రుకలు వారు పీకడానికి వస్తే నేను సిద్ధమే అని ఇవన్నీ ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకున్నాడట? ఎవరి దగ్గర? ఇగో చెప్పాడు, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వల్లే చేసుకుంటుని. ముఖాన్ని ఎలా చేసుకున్నాడట? రాయితిలాగా చేసుకున్నాడు. ఏ రాయి అది? చెక్కుముక్కు రాయి. అది ఎలాగుంటుందో నాకు తెలియదు. రాళ్ళు కూడా రకాలు ఉంటాయి. తెల్లరాయి, నల్లరాయి, చలువురాయి, పిండి రాయి, చెక్కుముక్కు రాయి, ఏంటది కొబ్బరి రాయి, రకరకాల రాళ్ళు ఉంటాయి. అవునా? కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నేను నేర్చుకున్న విషయం ఏమిటి అంటే ముఖం మీద ఉమ్ము వేసినా, చంపల మీద కొట్టినా, తల వెంట్రుకలు పీకినా, కొరడా దెబ్బలు కొట్టినా నేను ఏమైతే నేర్చుకున్నానో దానికి కట్టుబడి ఉంటాను. ఏమి నేర్చుకున్నాను అంటే నేను దేవుని మీద తిరుగుబాటు చేయను అన్నాడు. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేయను అన్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినకపోవడమే. ఎవరు దేవుని మాట వినరో వారు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మాట వినని వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి నేను తిరుగుబాటు చేయలేదు అన్నాడు. మరి ఆదాము ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. నోవహు కాలంలో ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు బాగుపడరు. వినయముతో విధేయతతో నేర్చుకునే వాళ్ళు బాగుపడతారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, ఓడిపోయి అవమానపడే కంటే ఒదుగుండి గౌరవంగా బ్రతకడమే మేలు. ఇప్పుడు రాను రాను మన వయసు ఏమవుతుంది? పెరుగుతుంది. వయసు పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఒదుగుండాలి, ఛాలెంజ్లు చేయకూడదు. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు అత్తకి వయసు పెరుగుతుంది, కోడలు వచ్చింది, ఏం చేయకూడదు? ఛాలెంజ్లు చేయకూడదు కోడలతో. ఏం చేయాలి?
ఒదిగొండాలి, తగ్గించుకొని ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా గౌరవిస్తుంది ఆ పిల్ల. నేను ఇంకా ఛాలెంజ్లు చేస్తాను అని అంటే కుదరదు. బలముడిగిపోయింది నీకు. కాలంతోని, ఆయుస్తోని, బలంతోని మనము పోటీలు పడలేము. కాబట్టి ఏం చేయాలి? ఓడిపోయే కంటే ఎలాగుండాలి? ఒదుగుంటేనే గౌరవం అని చెప్తాను. పెద్దలమైనా సరే, మామీ వయసు వచ్చేసింది నాకు, అల్లుళ్ళతో ఛాలెంజ్లు చేయకూడదు. ఏం చేయాలి? ఒదుగుండాలి. ఆ రకంగా మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభు దేవుని మాట ఎలాగైతే విన్నాడో మనందరం కూడా కలిసి ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అయితే దేవుడు చిన్న లింక్ ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం చేశాడు? లింక్ ఏర్పాటు చేశాడు. దేన్ని బట్టి అంటే ఎవరి మాట, ఆయన మాట విన్నా వినకపోయినా సరే యేసు ప్రభు మాత్రం ఏం చేశాడట? 100% ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. 100% ఇంగ్లీష్లో ఏమంటారు? డెఫినెట్ అంటారు. 100% ఏమంటారు? డెఫినెట్ అంటారు. మీరు వస్తారా అంటే డెఫినెట్ గా వస్తాను. డెఫినెట్ గా అంటే అర్థం ఎంత శాతము? 100% అన్నమాట. కాబట్టి కాలములో అంటే ఈ సృష్టిలో, ఈ లోకములో ఎవరు దేవుని మాట వినినా వినకపోయినా, విన్న తర్వాత చెడిపోయినా, యేసు ప్రభు మాత్రం ఎవరి మాట వింటూ ఉన్నాడు? దేవుని మాటే విన్నాడు. ఏనాడు దేవుని మీద ఆయన తిరుగుబాటు చేయలే. అలాగ వినడానికి నేర్చుకున్నాడు. ఒక గురువు దగ్గర కూర్చొని శిష్యుడు ఎలాగైతే నేర్చుకుంటాడో, ప్రతి ఉదయమున దేవుని దగ్గర కూర్చొని యేసు ప్రభు నేర్చుకున్నానని ఇక్కడ రాశాడు. కాబట్టి శ్రమల్లో కానీ, శోధనలో కానీ, కష్టాల్లో కానీ, బాధల్లో కానీ నేను ఏ సందర్భంలోనైనా సరే దేవుని మాటే వింటానని యేసు ప్రభు నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. దాన్ని యేసు ప్రభు ఏమన్నాడంటే నీ చిత్తమే జరిగించాను అన్నాడు. ఎవరి చిత్తము? నీ మాటే, నీ చిత్తమే జరిగించాను అన్నాడు. యేసు ప్రభు ఎవరి చిత్తం జరిగించుకోలేదు. 33.5 సంవత్సరాల్లో ఏనాడు ఆయన చిత్తాన్ని జరిగించుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఈలాగున 100% నా మాటిన్నోడు భూలోకంలో మరెవడు లేడు. కాబట్టి గత కాలంలో ఉన్నవారు కూడా నా మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పితే మీరైనా నా మాట వినరు. కాబట్టి నా మాట వినకపోతే గత కాలంలో వారికేది సంభవించిందో అది మీకు సంభవిస్తుంది, మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు నా మాట కాదు, నా కుమారుడి మాట వినండి అన్నాడు. ఎవరి మాట వినమన్నాడు? యేసు మాట వినమన్నాడు. అర్థం లేదు కదా? దేవుని మాట వినాలి. అయితే ఇప్పుడు అది మనకు వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది దేవుని మాట వినడం అనేది? ఆదాముకు వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది దేవుని మాట వినడం అనేది? నోవాకు వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది దేవుని మాట? అబ్రహాంకు వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది దేవుని మాట? ఇశ్రాయేలు. ఎవరికి వర్తిస్తుంది దేవుని మాట? యేసుకు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే 100% నా కుమారుడు నా మాట విన్నాడు. కాబట్టి మీరు ఆయన మాట వింటే నా మాట విన్నట్టే, ఆయన చూస్తే నన్ను చూసినట్లే, ఆయన చెప్పింది చేస్తే నా చిత్తాన్ని మీరు అనుసరించినట్లే అన్నాడు. ఆ మార్పును గమనించారా? అర్థం అవట్లేదా? ఈ సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మాతో మాట్లాడాడు అంటున్నారు. దేవుడు వాళ్ళతో ఏం చేశాడట? దేవుడు మాతో మాట్లాడాడు అంటున్నారు. దేవుడు మరి మాట్లాడ్డు. ఎందుకు మాట్లాడ్డు? వినం. మనం దేవుడు మాట్లాడితే మనం ఏం చేయము? వినము. పోనీ విన్నా ఎంత శాతం వెళ్ళలేము? 100% వెళ్ళాము. అందువల్ల దేవుడు మనతో ఏం చేయడు? మాట్లాడటం. పాయింట్ అర్థమైందా? మరి 100% ఎవరు విన్నారు? కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మాట వింటే ఎవరి మాట విన్నట్టు? దేవుడు ఏం చేశాడంటే మీరు ఆయన మాట వినండి అన్నాడు. నాశారు, నా పాయింట్ మీకు అర్థమైంది. దేవుడు మనతో మాట్లాడటం. ఒకవేళ మాట్లాడినా మనం ఎంత శాతం వింటాం? 5%, 10%, 20%, 50% వింటాం. 100% వినం. 100% భక్తులే వినలేదు. 100% ఎవరు వినలేదు? భక్తులే వినలేదు. పాత నిబంధనలో భక్తులు కూడా 100% వినలేదు. 100% దేవుని మాట విని
100% దేవుని చిత్తం వాళ్ళు చేస్తే యేసు భూలోకానికి రావాల్సిన అవసరమే లేదు. కాబట్టి 100% దేవుని మాట విన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఎవరైనా యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ప్రజలకు డైరెక్ట్ గా నా మాట మరి ఉండదు, ఎవరి మాట వినాలి? నా కుమారుడి మాట వినాలని ఆయన మాటకి బదులు ఎవరిని పెట్టాడు? ఆయన కుమారుని పెట్టాడు. ద్వితీయోపదేశకాండము తీసారా? 18వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను, అతని మాట. అది సంగతి. ఎవరి మాట ఎవరి నోట్లోకి వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వింటే ఎవరి మాట విన్నట్టు? అరగంట నుండి నేను మొత్తుకుంటున్నాను, నోరు అలిసిపోయినట్టు, కానీ మీకు అర్థం అవట్లేదు. చూసారా? పాయింట్ అర్థం అవట్లేదా? దేవుడు ఈ రోజు డైరెక్ట్ గా మనుషులతో మాట్లాడతాడా? ఆయన మాట ఎవరి మాట ఉంచాడట? క్లియర్ గా చెప్పాడు దేవుడు. నా మాట ఆయన మాట ఉంచుతున్నాను, ఆయన మాట వింటే నా మాట విన్నట్టే అని. ఎవరి ద్వారా చెప్పించాడు? మోషే ద్వారా చెప్పించాడు ఇశ్రాయేలీయులకి. చదవండి మళ్ళీ. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను, అతని నోట. అది ఆ ప్రవక్త ఎవరు? యేసు ప్రభు. ఆయన నోట్లో ఎవరి మాటలు ఉంటాయి? దేవుని మాటలు ఉంటాయి. ఆయన మాట వింటే ఎవరి మాట విన్నట్టు? కాబట్టి డైరెక్ట్ గా దేవుడు ఈ రోజు ఏం చేయడు? మరి నాతో మాట్లాడాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు, దేవుడు మాకు స్వరం వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేరా? దేవుడు కనబడ్డాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ అబద్ధ బోధకుల వదల్లో. ఎందుకంటే ఎన్నో ఆత్మలు అమాయకులైన స్త్రీలని, అమాయకులైన పిల్లల్ని, అమాయకులైన పురుషుల్ని, అవగాహన లేనటువంటి మనుషుల్ని దేవుడు మాకు కనబడ్డాడని, దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి మోసం చేసి వాళ్ళు సొమ్ము తినేస్తున్నారు. దేవుడు మోషేతో మాట్లాడేమన్నాడు? ఒక ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడు. ఆ ప్రవక్త నోట ఏముంచుతాడట? ఆయన మాటలు ఉంచుతామన్నాడు. నేను అతనికి ఆజ్ఞాపించిందంతా ఆయన చెప్తాడు అన్నాడు. మాటలు వినని వారిని విచారణ చేస్తాను అన్నాడు. అవునా? అంతేకాదు అహంకారం పోని చెప్పును. రైట్. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది కాకుండా ఇంకెవరైనా సరే మాకు దేవుడు చెప్పాడు, మాకు దేవుడు చూపించాడు, మాకు దేవుడు మాట్లాడాడు అంటే అట్టి వారిని ఏం చేయమన్నాడు? వారి చావుకి పాత్రులు అన్నాడు. అవునా? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈ భూలోకంలో ఉన్న ప్రజలు కానీ డెఫినెట్ గా దేవుని మాట వినలేదు. అంటే అర్థం ఏంటి? 100% ఎవరు దేవుని మాట వినలేదు. 100కి 100% దేవుని మాట విన్న వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభువే. దానికోసం ప్రాణం కూడా పెట్టాడు. ఆయన మాట కోసం యేసు ప్రభు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. వెంట్రుకలు పీయించుకున్నాడు, ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, గాయాలు పాలయ్యాడు, రక్తశక్తం అయిపోయాడు, రక్తం చెందింది. ఎవరి మాట కోసం? తండ్రి మాట కోసం, దేవుని మాట కోసం. అంటే ప్రాణం పోయినా సరే నేను ఎవరి మాట వింటానని నిశ్చయించుకున్నాడు? నేను దేవుని మాటే వింటానని నిశ్చయించుకున్నాడు. 100% ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఇక నేను మాట్లాడను అనేసాడు. అర్థమైందమ్మా? ఇక నేను మాట్లాడను. అయితే నా మాటలు ఎవరి నోటి ద్వారా వస్తాయి? 100% నాకు లోబడిన నా కుమారుని ద్వారా నా మాటలు వస్తాయి అన్నాడు. అవునా? ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక 1:1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు
రైట్. ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆయన మాటలు ఎవరి నోట ఉంచాడు? కుమారుని నోట ఉంచాడు. కాబట్టి కుమారుడు మాట్లాడిన మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలే మాట్లాడాడు. కానీ డైరెక్ట్ గా దేవుడు మరి మాట్లాడలేదు, ఆగిపోయాడు. డైరెక్ట్ గా దేవుడు మరి మాట్లాడలేదు. ఆయన మాట్లాడాలనుకున్న మాటలు ఎవరి నోటి ద్వారా ఆడించాడు? కుమారుని ద్వారా అన్నాడు. అక్కడ చూసుకోండి. అవునా? రైట్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, కుమారుని ద్వారా మాట్లాడుతానని దేవుడు చెప్పి బైబిల్లో రాయిస్తే మా ద్వారా మాట్లాడుతున్నాడని చాలా మంది చెప్తున్నారు. ఆయన స్వరం వినిపించింది, మాకు వచ్చిందని చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం మీరు చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం మీరు చదివితే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందు ఆయన స్వరము వినలేదు. రైట్. ఆయన స్వరూపాన్ని చూడడానికి అవకాశము లేదనమాట. యేసుప్రభు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. యేసుప్రభు నోటంటే వచ్చే మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇప్పుడు యేసుప్రభుని చూస్తే ఎవరిని చూసినట్లు? దేవుని చూసినట్లు. యేసుప్రభు మాటలు ఆలకిస్తే ఎవరి మాటలు ఆలకించినట్లు? ఇక్కడికి ఇది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడు మరి కనబడవలసిన అవసరం లేదు కదా, దేవుడు మరి మాట్లాడవలసిన అవసరం లేదు కదా. కుమారుని ద్వారా మాట్లాడుతానని ఎక్కడ చెప్పి రాత్రికి వచ్చి కళ్ళ మీతో ఎలా మాట్లాడతాడు? మీకు అర్థం అవట్లేదా? కుమారుని ద్వారా నేను మాట్లాడుతానని ఎక్కడ చెప్పి రాత్రి మాకు దర్శనంలో వచ్చి మాట్లాడాడని ఎలా చెప్తాడు? కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, ఆయా కాలాల్లో వ్యక్తుల ద్వారా సమాజాల ద్వారా దేవుడు మాట్లాడినా చాలా మంది ఆయన మాటలు విన్నారు, చాలా మంది ఆయన మాటలు వినలేదు. విన్నవారు కూడా 100% ఆయన మాటలు ఎవరు వినలేదు. ఒకవేళ విన్నా ఆయన చిత్తం జరిగించలేదు. కానీ చిత్తం విషయంలో కానీ, జీవితం విషయంలో కానీ, సంకల్పం విషయంలో కానీ యేసులో ఎంత శాతం లోపడ్డాడు? 100% తండ్రికి లోపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఇక నేను మాట్లాడను. ఎవరు మాట్లాడతారు? నా కుమారుడే మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఎవరి మాటలు? నా మాటలే ఆయన మాట్లాడతాడు అని చెప్పాడు. చెప్పి మోషేతో ప్రకటించిన తర్వాత అప్పుడు దాన్ని పేతురు ఏమని రాశాడో చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు అంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినండి అని అన్నాడా లేదా? హలో, ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుంది? కిందనే ఆ ప్రవక్త మాట వినవాడు ఏమవుతాడట? ప్రజలలో ఉండకుండా ఏమవుతాడు? సర్వనాశనం అయిపోతారు. ఇక్కడ ఆదాము నాశనం అయిపోవడానికి ఎవరి మాట వినలేదు. ఇక్కడ నోవహు ప్రజలు నాశనం అయిపోవడానికి ఎవరి మాట వినలేదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు నాశనం అయిపోవడానికి ఎవరి మాట వినలేదు కదండి. ఇప్పుడు భూలోకంలో ఎవరైనా సర్వనాశనం అయిపోకుండా ఉండాలంటే ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలా? క్రీస్తు మాట వినాలా? ఎందుకు? దేవుడే ఆయన మాటలు ఎవరిలో ఉంచాడు? కుమారుడిలో ఉంచాడు. కుమారుడు మాట వింటే ఎవరి మాట విన్నట్టు? అంటే ఇప్పుడు కుమారుడికి వ్యతిరేకంగా దేవుడు మరి మాట్లాడటం ఎవరితోనూ ఎలాగా ఎక్కడ కూడా కుమారుని ద్వారే మాట్లాడతాడు తప్ప ఎవరితోనూ ఇంకొక విధంగా ఎక్కడ దేవుడు మాట్లాడడానికి అవకాశము లేదు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు మాట్లాడాడు. దర్శనం వచ్చింది, దర్శనం మీద సేవకు వచ్చాను, పిలుపు వచ్చింది, పిలుపు ప్రకారం వచ్చానని చెప్తే అలాంటి వారి మాటలు వినొచ్చా అమ్మా? అంటే దేవుడు ఇక్కడేమో యేసుప్రభు ద్వారా మాట్లాడుతానని చెప్పి మళ్ళీ రాత్రి ఆయనతో మాట్లాడతాడా? చెప్పండి. మరి ఏది అబద్ధము? దేవుడు చెప్పింది అబద్ధమా? మనిషి చెప్పింది అబద్ధమా? అంటే మనిషి బైబిల్కి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. అయితే మనుషులు కూడా దేన్ని నమ్మడానికి సిద్ధపడుతున్నారు? అబద్ధాన్ని నమ్మడానికే సిద్ధపడుతున్నారు. కాబట్టి 100% యేసుప్రభు ఎవరి మాట విన్నాడు?
దేవుని మాట విన్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? క్రీస్తు మాట వినండి అని చెప్తున్నాడు. అవునా? క్రీస్తు మాట వినకపోతే ఏమైపోతారట? మరోసారి చదవండి ఆ వచనము. అపోస్తలుల కార్యములు 3:22 వచనము. మోషే ఇట్లన్నాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయాల్లో ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా ఏ నాశనం అయిపోతాడో. రైట్. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు ఈ కాలంలో మనం ఉన్నాం. ఏమ్మా? ఇప్పుడు ఈ కాలంలో మనం ఉన్నాం. ఇది నోవహు కాలం కాదు, ఆదాం కాలం కాదు, అబ్రహాం కాలం కాదు. ఇదే కాలము క్రీస్తు కాలం. క్రీస్తు మృతుల్లో నుంచి లేచినప్పటి నుండి క్రీస్తు మళ్ళీ వచ్చినంత వరకు ఈ కాలం అంతా ఎవరి కాలం? క్రీస్తు కాలం. ఈ క్రీస్తు కాలంలో మనుషులు ఎవరి మాట వినాలి? చెప్పండి. క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట వినకపోతే ఏమైపోతారు? నిజమే కదా? అయితే క్రీస్తు ఏం చెప్పాడు? క్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ఏం కడతామన్నాడు? చెప్పినోడు ఎవరు? క్రీస్తు మాట. క్రీస్తు మాట వినాలి. ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. 100% దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? చెప్పట్లేదు మీరు. కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పాడు? నా సంఘము అన్నాడు. ఎవరి సంఘము? నా సంఘము. ను ఏమన్నాడు? కట్టుద్దు ను అన్నాడు. సంఘం ఎవరిది? నాది. దాన్ని నేనేం చేస్తాను? కడతాను అన్నాడా లేదా? చెప్పండి. సంఘం ఎవరిది? నాది అన్నాడా లేదా? సంఘం నాదా క్రీస్తుదా? సంఘం దేవదాసుదా క్రీస్తుదా? హెబ్రోన్ సంఘాన్ని స్థాపించాడు కదా ఎవరైనా? భక్త్ సింగ్ గారిదా క్రీస్తుదా? సంఘం లేమేందా క్రీస్తుదా? చెప్పండి. క్రీస్తు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతామన్నాడు. అవునా? దేంతో కడతామన్నాడు? రక్తంతో కడతామన్నాడు. అవునా? అపోస్తలుల కార్యములు 20:28 వచనంలో ప్రభువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎవరి సంఘం అన్నాడు? తన సంఘం అన్నాడు. ఇక్కడ నా సంఘం అన్నాడు. ఇక్కడ ఏ సంఘం అన్నాడు? తన సంఘం అన్నాడు. సంఘం ఎవరిది? తనది. సంఘం తనది. నాది అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమనాలి? తనదనాలి. అవునా? చెప్పండి. సంఘం నాది అన్నాడు, నా సంఘం అన్నాడు. ఇప్పుడు మనం ఏమనాలి? తన సంఘం అనాలి. అప్పుడు తన సంఘం అంటే దేవుడు ఏమన్నాడు? కొలస్సీ పత్రిక 1:18 వచనం. కొలస్సీ పత్రిక 1:18 వచనం. సంఘమను శరీరమునకు. కాబట్టి ఇప్పుడు సంఘం ఏమైందట? సంఘము శరీరం అయితే సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తేమో శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఏ సంఘం అయింది? ఏ సంఘం అయింది? క్రీస్తు సంఘం అయిందా? కడతామన్నాడు ఎవరు? కట్టినోడు ఎవరు? రక్తం ఇచ్చినోడు ఎవరు? ప్రాణం పెట్టినోడు ఎవరు? దెబ్బలు కాసినోడు ఎవరు? 100% దేవుని చిత్తాన్ని అనుసరించిన వాడు ఎవరు? కాబట్టి ఆ క్రీస్తు ఏమన్నాడంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘం ఎవరిది కాదు. సంఘం ఎవరిది? క్రీస్తుది. చాలా మంది తెలియక ఏమంటున్నారు? మా సంఘం అంటున్నారు. అవునా? శ్రీకాకుళంలో ఉండే ఈ సంఘం నా సంఘం కాదు. ఈ సంఘం ఎవరిది? ఇది క్రీస్తుది. ఇందులో నేను పనిచేస్తున్నాను. పాయింట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు మోషే ఏమన్నాడు? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన ఏది చెప్పినా మీరు ఆయన మాట వినాలి. ఆయన మాట వినని వాడు ఏమవుతాడు? సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు సర్వనాశనంలో ఉన్నారు? క్రీస్తు మాట వినని వారు అంటే ఎవరు? ఈ బండ మీద ఏం కడతామన్నాడు? కాబట్టి ఇప్పుడు సర్వనాశనం అవ్వకుండా ఉండాలంటే అందులో ఉండాలి. క్రీస్తు సంఘంలో లేకపోతే ఏమైపోతారు? నాశనం అయిపోతారని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు.
పాయింట్ అర్థం అవట్లేదా? క్రీస్తు సంఘంలో లేకపోతే ఏమైపోతాడు జనము? సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఈ సంఘం కడతామని చెప్పింది ఎవరు? క్రీస్తే. క్రీస్తుగా అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తు మాట వినడం అంటే ఎవరి సంఘంలోనికి రావాలి? ఇదిగో ఇక్కడ నా సంఘం అన్నాడు, వాళ్ళేమో తన సంఘం అన్నారు, బైబిల్ ఏమో క్రీస్తు సంఘం అన్నాడు. ఇలాగా ఏ సంఘం పేరైనా ఒకరిని రాయమనండి బోర్డు మీద. దేవుడు ఇలా చెప్పినట్టు, క్రీస్తు ఇలా వాగ్దానం చేసినట్లు మా సంఘం కూడా బైబిల్లో నిందని ఒక పేరు ఇలా రాయగలరు ఎవరైనా? ఏ సంఘం పేరు బైబిల్లో లేదు. ఇప్పుడు అనేక మంది ఏ పేర్లు పెట్టుకున్నారు? పర్వతాల పేర్లు, నదుల పేర్లు, ఊర్ల పేర్లు, పండుగల పేర్లు, తర్వాత స్థలాల పేర్లు, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ సంఘానికి ఎవరి పేరు లేదు? క్రీస్తు పేరు లేదు. పాయింట్ అర్థమైందా? సంఘానికి సాల్మన్ రాజు పేరు ఉండకూడదు. సంఘానికి ఎవరి పేరు ఉండాలి? క్రీస్తు పేరు ఉండాలి. రక్తం కాచింది ఎవరు? ఆయనే రక్తం కాచాడు. కాబట్టి నా సంఘం అన్నాడు. ఒకవేళ మీరు ఎవరైనా సరే తెలియక ఈ సంఘంలో లేకుండా ఏ సంఘంలోనైనా ఉంటే మీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోండి. అంటే నేనేం చెప్పట్లేదు అంటే ఇది నా సంఘము, నా సంఘంలోకి వచ్చేసి ఆ కానుకలన్నీ ఇక్కడ వేసేయండి, ఆ కానుకలన్నీ నేను ఒట్టుకెళ్ళి నేను లక్షాధికారిని కోటీశ్వరుని అయిపోతాను అని చెప్పట్లేదు మీకు నేను. మీరు సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే ఎవరి మాట వినాలి? క్రీస్తు ఏం చెప్పాడు ఈ బండ మీద? కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట వినాలంటే ఏ సంఘంలో ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉండాలి. ఆ సంఘం ఎవరిది? నా సంఘం అన్నాడు కదా. ఇప్పుడు ఈ సంఘము ఎవరి సంఘం అన్నాడు? నా సంఘం అన్నాడు. బట్ వాళ్ళు కూడా ఈ సంఘం ఎవరిదన్నారు? తన సంఘం అన్నారు. ఆ సంఘం ఏ సంఘం అయింది? క్రీస్తు సంఘం అయింది. ఈ సంఘం ఎందులో ఉంది? బైబిల్లో ఉంది. మరి నువ్వెందులో ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉండాలి. నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే ఎవరి మాట విన్నట్టు? క్రీస్తు మాట విన్నట్టు. క్రీస్తు మాట వింటే ఎవరి మాట విన్నట్టు? దేవుడి మాట వింటే నువ్వు సేఫ్. లేకపోతే ఏమైపోతావు? ఇదిగో ఇక్కడ ఆదాము వాళ్ళకి బయటికి తోసినట్టే మనల్ని బయటికి తోసేస్తాడు. ఇక్కడ నోవహు కాల ప్రజలు దేవుని మాట వినలేదు, లోపలికి రానివ్వలేదు కదా. వాళ్ళు కూడా ఏం చేశాడు? బయటికి తోసేశాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా దేవుని మాట వినలేదు, వాళ్ళు ఎక్కడ పంపించాడు? చెరకు పంపించాడు. ఇక్కడ క్రీస్తు మాట వినకపోతే ఏం చేస్తాడు అంటే పాతాళానికి పంపిస్తాడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవాడు. క్రీస్తు మాట వినకపోతే చెరకు పంపించడు. క్రీస్తు మాట వినకపోతే వేరొక దేశానికి పంపించడు. క్రీస్తు మాట వినకపోతే పోలేంద్ర భూలోకంలో ఉండిపోండి అందరూ ఎక్కడ పంపిస్తాడు? పాతాళానికి పంపిస్తాడట. ఎందుకంటే పాతాళ లోక ద్వారములు ఆ సంఘం ఎదుట నిలవ నేరం అని చెప్పాడు. ఆ వచనం మీరు చదివితే అక్కడ రాసి ఉంటుంది అది. కాబట్టి ఈరోజు మనం ఎవరమైనా ఏ సంఘంలో ఉండాలి? ఏ సంఘంలో కాదు, ఎవరి సంఘంలో ఉండాలి? క్రీస్తు సంఘంలో ఉండాలి. క్రీస్తు సంఘం ఎవరి సంఘము? ఎవరి సంఘము? క్రీస్తుదే. కాబట్టి ఆ సంఘాన్ని క్రీస్తు ఏమన్నాడు? ఇది ఎవరి సంఘం అన్నాడు? నా సంఘం అన్నాడు. రాసిన వాళ్ళేమో తన సంఘం అన్నారు, బైబిల్ ఏమో క్రీస్తు సంఘం ఉంది. మనం ఎంతటి వారమైనా సరే అందులో ఉండాలి, క్రీస్తు సంఘంలో ఉండాలి. మనుషులు స్వలాభం కోసం సంఘాలు కట్టుకున్నారు, దొరల కోసం సంఘాలు కట్టారు, ఫండ్స్ కోసం సంఘాలు కట్టారు, డబ్బుల కోసం సంఘాలు కట్టారు, ఆదాయాల కోసం సంఘాలు కట్టారు. అందువల్ల సంఘాలు అలాగే ఏడుస్తాయి, అలాగే ఉంటాయి. మనుషులు కూడా ఏ పేరైతే మాకేముందండి, ఏ ఊరైతే మాకేముందండి, ఏం జరిగితే మాకేముందండి, ఆయన కర్మ అయింది, మా తీర్పు మా తనకు వెళ్ళిపోతున్నారు కదా. ఆయన తీర్పు ఆయనకి, వీళ్ళ తీర్పు వీళ్ళకున్నది, అందరికి ఒకటే తీర్పు. కాబట్టి మనం ఎంతటి వారమైనా ఎక్కడ ఉండాలి? అది ఆ సంఘాన్ని కడతానని ఎవరు చెప్పారు? కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? మరి నువ్వు క్రీస్తు సంఘంలో ఉంటే క్రీస్తు మాట విన్నట్టు కాదా? చెప్పండి అమ్మా. మరి మీరు క్రీస్తు సంఘంలో లేకపోతే ఎవరి మాట వినలేదు? మీరు క్రీస్తు మాట వినలేదు కదా. క్రీస్తు మాట వినకపోతే ఏమైపోతాం? నాశనమే. దాన్ని తప్పించే శక్తి ఈ పాస్టర్లకు ఉండదు, ఈ అయ్యగారులకు ఉండదు, ఈ రెవరెండ్లకు ఉండదు, ఈ పోపులకు ఉండదు. ఆ రోజు నిన్నెవరు అక్కడికి వచ్చి కాపాడలేరు, ఎందుకంటే వాళ్ళకే రక్షణ లేదు. కాబట్టి అపార్థం చేసుకోకుండా సత్యాన్ని జాగ్రత్తగా గమనించి విన్నట్లయితే మనం ఎవరి మాట వినాలి? చెప్పట్లేదు, మనం క్రీస్తు మాట వినాలి. క్రీస్తు ఇంకొక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుతాం కదా.
మొదటి కొరింథీ పత్రిక 11:23 క్రీస్తు ఇంకొక మాట చెప్పాడు, నా శరీరము నా రక్తము అన్నాడు. చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని, ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి మీకు ఇది మీ కొరకైనా నా శరీరం అని దేన్ని అన్నాడు? రొట్టె పట్టుకొని ఏమన్నాడు? నా శరీరం అన్నాడు. ఆ ప్రకారమే భోజనం ఆయన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయినా, పాత్రలో ఏముంది? ద్రాక్ష రసం ఉంది. ఇప్పుడు చెప్పండి, రొట్టె ఎవరి శరీరము? ద్రాక్ష రసము ఎవరి రక్తము? ఒక మనిషి రక్తము. అంటే శరీరధారి అయి మానవుడిగా వచ్చాడు కదా, డైరెక్ట్ గా ఒక మనిషి మాంసాన్ని, డైరెక్ట్ గా ఒక మనిషి రక్తాన్ని మనం తాగలేం కదా. నీకు అర్థమైందో లేదు? అంటే ఇప్పుడు ఇక్కడ సిలువ బొమ్మ వేసేసి ఇక్కడ ద్రాక్ష రసం గిన్నె ఒకటి పట్టుకొని దీని కింద ఇలా పెడితే ఇప్పుడు రక్తం కారుతుందా? ఒకవేళ కారినా ఆ రక్తాన్ని మనం డైరెక్ట్ గా తాగలేము. మానవ రక్తాన్ని మానవుడు తాగలేడు, మానవుడు యొక్క శరీరాన్ని మానవుడు తినలేడు. అప్పుడు వాటిని ఏ రూపంలో ఇచ్చాడు మనకి? రొట్టె రూపంలోను ద్రాక్ష రసం రూపంలోను. ప్రపంచంలో ఏ పిండి అయినా అయిపోద్ది, గోధుమ పిండి అవదాం. ప్రపంచంలో ఏ ఫలాలకైనా అన్సీజన్ వస్తుంది, ద్రాక్ష పళ్ళకి అన్సీజన్ రాదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ కాలంలోనైనా దొరికే, ప్రపంచం మొత్తం మీద, నేను మన ఊర్లో గురించి చెప్పట్లా, వరల్డ్ లెవెల్లో ఏ దేశంలోనైనా ఏ మూలలోనైనా దొరికే పిండి గోధుమ పిండి. ప్రపంచంలో మీరు ఏ మూలకెళ్ళినా దొరికే ఫలాలు ద్రాక్ష పళ్ళు. దేవుడికి తెలుసు, ఆయన సృష్టించాడు కాబట్టి. ఏం చెప్పాడు అంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నా శరీరము తిని నా రక్తం త్రాగండి అని చెప్పాడా లేదా? దీన్ని ఏ భోజనం అన్నాం? ప్రభురాత్రి భోజనం. ఈ ప్రభురాత్రి భోజనం చేయమని ఎవరు చెప్పారు? క్రీస్తే చెప్పాడు. కాబట్టి ప్రభురాత్రి భోజనం చేయని వాళ్ళు ఎవరి మాట వినలేదు. క్రీస్తు మాట వినలో ఏమైపోతారో, ఒక వారం వచ్చి 4 వారాలు మానేసి, ఒక వారం వచ్చి మరొక వారం వచ్చి మానేసి, ఒక వారం వచ్చి ఒక వారం మానేసిన వాళ్ళు ఎవరి మాట వినట్లేదు. మీకు కాలం గడిచిపోద్ది, కూడు దొరుకుతుంది, బట్టలు దొరుకుతుంది, ఇంటి దగ్గర ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఖర్చుకు డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నాశనం తప్పదు. కారణం సంఘం విషయంలో ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ప్రభురాత్రి భోజనం విషయంలో ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ఆయన చెప్పాడు, నా శరీరం తిన్నవాడే నిత్యజీవం గలవాడు, నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంచెదినమున నేను వారిని లేపుతున్నా అన్నాడు. కాబట్టి ఇది చెప్పినటువంటి క్రీస్తు ఇది కూడా చెప్పాడు. ఈ విషయంలో మనం క్రీస్తు మాట ఎలా వినాలో అదే విధంగా ఈ విషయంలో కూడా మనం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ 100 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? 100 మంది ఉన్నాం. ఈరోజు 100 మంది ఎవరి మాట వినాలి? మరి వచ్చే ఆదివారం 100 మంది ఉండాలక్కర్లేదా? మరి 100 మంది ఉండట్లేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఒక ఆదివారం 100 మంది క్రీస్తు మాట వింటే, 2వ ఆదివారం కూడా ఏం చేయాలి? 3వ ఆదివారము, 4వ ఆదివారము. ఒకవేళ నువ్వు ఏదైనా క్యాంప్ వెళ్ళి కానీ, లేకపోతే నీకు ఒంట్లో బాగోలేక మంచం మీద పడుంటేనే కానీ, ఒకవేళ స్త్రీలు ఎవరైనా పురటాలై ఉండి మంచం మీద ఉంటే, ఒకవేళ ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయి రాలేని పరిస్థితుల్లో ఉంటే, వారు మాత్రము 100 మందిలో ఉండలేరు. ఏమండి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మంచం మీద, హాస్పిటల్లోనూ క్యాంపులోనూ ఉంటారు. అవునా? ఈ మంచం మీద ఉన్నోళ్ళు కూడా సంఘం వెళ్ళి ఏం చేస్తుంది? ప్రభురాత్రి భోజనం ఇచ్చి ఆరాధన జరిపిస్తుంది. అంతే తప్ప ఏ ఒక్క మనిషి ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి అవకాశము లేదు. మరి ఇప్పుడు చూడండి, క్రీస్తు సంఘాలని చెప్పుకునే వారిలో మేము క్రీస్తు సంఘం అని చాలా మంది చెప్పుకుంటున్నారు కదా. ఒక వారం వస్తారు, ఒక వారం మానుతారు, మళ్ళీ మరొక వారం వస్తారు, మరొక వారము మానుతారు. అర్థమైందా? వారు ఎవరి మాట బ్రేక్ చేస్తున్నారు? ఏ ఆదివారము ప్రభురాత్రి భోజనం నేను మానలేదు. ఎందుకు మానలేదు అంటే, నేను ప్రభురాత్రి భోజనం మానితే ఎవరి మాట విన్నట్టు?
క్రీస్తు మాట వినకపోతే నేను ఏమైపోతానండి? దేవుని మాట వినని ఆదాముకి, క్రీస్తు మాట వినని క్రీస్తు సంఘ సభ్యులకి పెద్ద తేడా ఏముంది? అతన్నేమో తోటలో నుంచి తగిలేసాడు, మనల్నేమో సంఘంలో నుంచి తగిలేస్తాడు. ఆయనేమో లోకంలోకి వెళ్ళిపోయాడు, మనమేమో పాతాళంకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరి మాట వినాలి? దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇవాళ వెళ్ళాం కదా, వచ్చే వారం వెళ్ళకపోయినా పర్వాలేదన్న భావంతో ఉంటే అప్పుడే మీరు ఎవరి మాట మీరిపోయారు? సేవకుడి మాట కాదు, ఎవరి మాట? క్రీస్తు మాట మీరిపోయారు. ఆ రకంగా దేవుడు తన మాటని తన కుమారుడు నోట ఉంచి తన కుమారుని మాట మనము వినేటట్లు మనల్ని సంఘంగా కట్టి, వింటున్నామో వినలేదో అనే విషయాన్ని మనకు వదిలేసి ఆజ్ఞను మనకు అనుగ్రహించి ఏం చేశాడు అంటే ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం చేయండి, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం చేయండి అని చెప్పాడు. ఈ ప్రభురాత్రి భోజనం కూడా చాలా మంది ఏం చేశారంటే మొదటి ఆదివారం కొంతమంది, మూడో ఆదివారం కొంతమంది, ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఇవ్వచ్చా? బైబిల్ ఏం చెప్పిందంటే ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడామని చెప్పింది. కాబట్టి ఏ రోజు రొట్టె విరవాలి? ఆదివారం రొట్టె విరవాలి. ఎక్కడ రొట్టె విరవాలి? సంఘంలో రొట్టె విరవాలి. ఏ సంఘంలో రొట్టె విరవాలి? క్రీస్తు సంఘంలో. ఎందుకు రొట్టె విరవాలి? ఆయన మాట అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతామన్నాడు. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? ఈ బండ మీద మోసే సంఘాన్ని కడతామన్నాడు అనుకోండి, యేసు ప్రభువే ఈ బండ మీద మోసే సంఘాన్ని కడతాను అన్నాడు అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా ఈ సంఘం ముందు ఎవరి పేరు రాయాలి? మోసే సంఘం అనే రాయాలి. కానీ అలాగ అన్నాడా? అనలేదే. ఎవరి సంఘం కడతామన్నాడు? కాబట్టి జాగ్రత్తగా మనం క్రీస్తు మాట వినడానికి ఆలోచన చెయ్యాలి. ఇక్కడ దేవుని మాట వినలేదు, సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట వినకపోతే దెబ్బ అయిపోతాం. కాబట్టి మీకు ఎన్ని పనులు ఉండొచ్చు, వ్యాపకాలు ఉండొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆరాధన మానేసే పరిస్థితి రావచ్చు, మా ఫోన్ నెంబర్లు తీసుకోండి. మీకు ఏదైనా ఒంట్లో బాగులేకపోయినా, లేకపోతే క్యాంప్ వెళ్ళినా, అనారోగ్యంతో ఉన్న ఆపరేషన్ అయినా మాకు ఫోన్ చేస్తే మా సహోదరులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మీకు రొట్టె విరిపించి నిబంధన మేరకుండా, క్రీస్తు మాట మీరు మీరిపోకుండా మీకు సహాయం చేస్తారు. అది క్రీస్తు. అంతే తప్ప పనుడికి జీతం లేదు, సావుకారికి కోపం లేదు అన్నట్టు ఎవడొస్తే నాకేటి ఎవడు పోతే నాకేటి అన్నట్టు ఉంటే అది సంఘం అవడానికి అవకాశమే లేదు. కాబట్టి మేము అలా ప్రవర్తించాం. ఎవరు వస్తే మాకేటి ఎవరు పోతే మాకేమన్న విధానంలో మేము ఉండం. ఎందుకంటే ప్రతి ఆత్మ విలువైనదే, ప్రతి ఆత్మ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృష్టించబడిందే. శరీరానికి లోకానికి మనం పేదోళం కావచ్చు, కానీ రక్షణ విషయంలో మనం పేదోళము కాదు. దాన్ని మీరు కాపాడుకోవాలి. క్రీస్తు ప్రభు మాటకు సంపూర్ణంగా లోబడాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను సెలవు. మీ అందరికీ వందనాలు.